నానా, మనం బయట కంట్రీస్తో కంపేర్ చేస్తే 10 టైమ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తాం, కానీ వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నాం. ఎందుకని? అందరూ అలాగే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటావు? జపాన్, కొరియా, చైనా అండ్ జర్మనీ టెక్, ఏఐ అండ్ డెవలప్మెంట్స్ లో లీడర్స్ గా ఉన్నారు, కానీ ఇండియా మాత్రం డెవలప్మెంట్ అనే సేమ్ లూప్ లో స్టక్ అయిపోయి ఉంది. నీకు ఎందుకు అలా జరుగుతుంది అని అనిపిస్తుంది? సింపుల్, వాళ్ళు మనకంటే కాన్సెప్ట్ ని చాలా బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో నేర్చుకుంటున్నారు. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ట్రాన్స్లేషన్స్ కోసం వెయిట్ చేయట్లేదు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఆపోజిట్ లో చేస్తాం. ఒక లాంగ్వేజ్ నుంచి కన్వర్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత నేర్చుకుంటాం. కాబట్టి దాని అవుట్కమ్ ఎప్పుడు ఫ్లాపే. మనం సిస్టమాటికలీ ప్రతిదీ ఇంగ్లీష్ లో నేర్చుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. సో ప్రతిదానికి ఇంగ్లీష్ లాంగ్వేజే బ్యారియర్ అయిపోయిందంటావా? ఇంగ్లీష్ కాదు, కానీ ప్రతిదీ ఇంగ్లీష్ లోనే నేర్చుకోవాలనే ప్రెషర్ ఈజ్ అ బ్యారియర్. దానివల్ల అవుట్కమ్ ఎప్పుడు కూడా మనం తక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేయడంతో ఆగిపోతుంది. ఎందుకంటే మన హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ కూడా మనం పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా లేదా అనే దాని మీదే సరిపోతుంది.